ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి ఎగ్ బోండా చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది వచ్చి 2 రకాలు చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ బోండా ఒకటి, ఇంకోటి ఆనియన్ ఎగ్ బోండా అండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ బాయిల్ చేసి తీసుకున్నానండి. ఆల్రెడీ గుడ్లని ఉడకబెట్టేసి తీసుకున్నాను, ఒక 5 గుడ్లని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండి మనకు మొత్తం 5 గుడ్లకి సరిపోతుందండి. సరిపోయినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి, జస్ట్ ఇది కలర్ కోసం. 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అలాగే ఇందులో ఒక 2 చిటికలంతా వంట సోడా కూడా వేసుకోండి. మనకు బజ్జీలు అనేవి పొంగుతూ బాగా వస్తాయి. ఒకసారి పిండిని పొడిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ని ఇందులో వేసుకొని మీరు ఇది కట్ చేసుకునైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఫుల్ ఎగ్ అయినా తీసుకోండి. ఎగ్కి మొత్తం ఇలా బాగా పట్టినట్టు పిండిని చూసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని ఎగ్స్ని వేసుకోండి. ఒక పక్క కొద్దిగా కాలిన తర్వాత నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోవాలండి. రెండు పక్కల బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి ఎగ్ బోండా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆనియన్ ఎగ్ బోండా చూపిస్తాను. ఇందాక కలిపిన పిండి ఉంటుంది కదండి, అదే మొత్తం అలాగా అవ్వదు కాబట్టి దాంట్లోనే ఉల్లిపాయ వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి ఈ విధంగా మనకు పకోడీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా తీసుకోండి. మీడియం సైజు అయితే ఒక 2 ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ సరిపోదని వేసుకుంటున్నాను. ముందు అన్నీ వేసాం కదా కారం అన్నీ, అందుకని చూసుకొని వేసుకోండి. నేను సాల్ట్ తప్ప ఇంకేం వేయట్లేదు. అది కూడా సాల్ట్ కొంచెం వేసుకున్నాను, ఇంక వేయాల్సిన అవసరం ఏం లేదు మిగతావి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న పిండి పల్చగా ఉంటే కనుక కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న ఉల్లిపాయలకి ఈ పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకేమీ వాటర్ కానీ పిండి కానీ ఏమీ యాడ్ చేయలేదు, నేను ఇలానే వేసేసాను. ఇప్పుడు ఇంకా ఒక 2 ఎగ్స్ మిగిలిపోయినాయి కదా, ఇప్పుడు ఆ 2 ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు హాఫ్ ఎగ్ని తీసుకొని ఇలా పైన ఉల్లిపాయలతో కవర్ చేసుకోండి. అలా కవర్ చేసుకొని రివర్స్ తిప్పి వెనకాల కూడా ఇలాగ ఉల్లిపాయలతో 2 పక్కల కవర్ చేసుకోవాలి. ఎగ్కి నీట్గా ఇలా పట్టినట్టు కవర్ చేసుకోండి 2 సైడ్స్. ఇలా కవర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేడయ్యే ఉంది కదండి, వేడి తగ్గిపోతే కనుక ఇంకొద్దిగా వేడి చేసుకోండి. మరి ఆయిల్ తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేస్తే కనుక ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్క కాలనివ్వండి. కొంచెం అంటే గట్టి పడుతుంది కదా, అప్పుడు ఉల్లిపాయ కూడా మనకి చెదిరిపోకుండా ఉంటుంది. ఒక పక్క కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు రెండో పక్కకి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ మధ్యలో ఆ ఎగ్ తగులుతా తినేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండో పక్కకి నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా 2 పక్కల మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ రావాలి. చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి ఆనియన్ ఎగ్ బోండా కూడా. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ బోండా ముందు చేసుకున్నాం కదా, దానికైతే ఇలా కట్ చేసి మధ్యలో ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలా తినండి ఆనియన్తో. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.